ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఎన్ని వద్దు, నేను కార్పొరేషన్ అమ్మేస్తా, నేను కార్పొరేషన్ అమ్మి తెలుసుకున్నా, కొనుక్కునేవాడు ఉంటే ఎవరైనా రాండి, నేను రాసిచ్చేస్తా. దారిపోయేవాడంతా అమ్ముకుంటే నేనేం పాపం చేశాను? మా నెల్లూరు నేను కార్పొరేషన్ 5 ఎకరాల సైటు ఓకే 50 లక్షలకి ఇచ్చేస్తా, పోండి రండి, నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తా, నేను సంతకం పెడతా, నాది అయిపోతుంది, ఎత్తి బయటేసేస్తా కార్పొరేషన్లో పనిచేసేవాడిని. ఏంది ఇది అని అడుగుతున్నా. ఈ విధంగానైనా పరిపాలించేది కార్పొరేషను. వెంటనే ప్రభుత్వాలు మారినాయి, తెలుగుదేశం కూటమి వచ్చింది, ఇంకా ఇటువంటి సాగనీయమని కూడా నేను మనవి చేస్తాను. వెంటనే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి మొత్తం బయటకు రావాలి, అరెస్ట్ కావాలి, జైలుకు వెళ్ళాలని కూడా నేను మనవి చేస్తాను. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కాకాణి లేఅవుట్, కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇంకా కూడా ఆయన ఏదో మంత్రిలాగా నేను మంత్రిగా కొనసాగుతున్నానని ఆయన ఫీలింగ్లో ఉన్నాడు మా అబ్బాయి, చిన్నబ్బాయి. నేను చెప్పేది ఒకటే చిన్నబ్బాయికి, సోమిరెడ్డి నాకు అర్థమైంది నువ్వు ఏ సైటు, తోడేరులో జరిగిన సైటు, తోడేరులో వేసిన లేఅవుట్ ఏ పర్మిషన్ లేదు, ల్యాండ్ కన్వర్షన్ కాల, నూడా అప్రూవల్ లేదు. నూడా అప్రూవల్ లేకపోతే నీకు తెలీదా? నీ ప్రభుత్వంలో జరిగింది, నువ్వు మంత్రిగా జరిగింది, నీ తోడేరులో జరిగిన లేఅవుట్ గురించి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్పి న్యాయపరంగా నువ్వు డబ్బులు కట్టి నూడా పర్మిషన్ తీసుకొని ఆ లేఅవుట్లో పార్క్కి ఎంత స్థలం ఉంది, గుడికి ఎంత స్థలం ఉంది, పిల్లలు ఆడుకునే దానికి ఎంత స్థలం ఉంది, అన్ని స్థలాలు పెట్టుకొని వ్యాపారం చేసుకోమని తర్వాత ఆ అబ్బాయి భయపడి అన్ని పర్మిషన్లు తీసుకొని 40, 60, 70 లక్షల రూపాయలు గవర్నమెంట్కి కట్టించి ఈరోజు ఆ అబ్బాయి వ్యాపారం చేసుకుంటున్నాడు. తప్ప అని అడుగుతున్నా. అంటే గవర్నమెంట్కి డబ్బులు కట్టిస్తే మీకు ఇష్టం ఉండదు కదా, కట్టకూడదా గవర్నమెంట్కి డబ్బులు, మొత్తం మీరే తినాలా? ఆ అలవాటు మాకు లేదయ్యా, వచ్చిన ప్రాబ్లం ఆడే కదా, దానికనే మేము రాజకీయంగా వెనకబడిపోతున్నాం. మేము కూడా మీలాగా తినుంటే మేము కూడా ఎక్కడా ఉండుండేవాళ్ళం రాజకీయంగా, మాకు అలవాటు లేదా దరిద్రం, ఏం చేయాలా? మేము మారలేము. కాబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డిని మనం అభినందించాలి. ఒక లేఅవుట్కి 70 లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రాఫిట్ ఇచ్చాడు, కట్టించాడు డబ్బులు. ఈరోజు సర్వేపల్లిలో కూడా న్యాయపరంగా ఎవడైనా లేఅవుట్ వేసుకోవచ్చు, డబ్బులు కట్టండి, నూడాకి డబ్బులు కట్టండి, అందరికి డబ్బులు కట్టి హ్యాపీగా వ్యాపారం చేసుకోండి, ఎవరేం కాదంటం లేదా? ఇది ఒక నెల్లూరే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ చట్టబద్ధంగా చేసుకోండి, మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు. అట్లీస్ సిబిఎన్స్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ అనే విషయం అందరూ తెలుసుకోవాలి. ఎనీథింగ్ ఎల్స్? ఎనీ క్వశ్చన్స్? డిఎస్పీ అరెస్ట్ కావాలి. డిఎస్పీ కూడా చేసిన తప్పు కావాలని మొన్న ఇన్వెస్టిగేషన్ లో డిఎస్పీ తప్పుదావ పట్టించాడు ఫైలు. ఈ ఫైల్స్ అన్ని డిఎస్పీ దగ్గర ఉన్నాయి, అయినా కూడా ఎందుకు తప్పుదారు పట్టించారు అనేది విషయం బయటకు రావాలి. వైసీపీ నాయకులు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో, అందరినీ బయటకు తీసి అందరినీ కూడా జైల్లోకి పెట్టాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్, ఆల్మోస్ట్ నా లెక్క ప్రకారం ఇదొక 110 crore స్కామ్ ని పెద్దవాళ్ళు హస్తం లేకుండా కింద వాళ్ళు చేయలేరు. డెఫినెట్ గా వైసీపీ నాయకులు, పైన వైసీపీ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్స్, కమిషనరు, డిప్యూటీ కమిషనరు అందరూ హ్యాండ్ దీంట్లో ఉంది. అందరినీ బయటకు తీసి అరెస్ట్ చేయాలి అనేది మా డిమాండ్. మేము నారాయణ సార్కి అప్పీల్ చేస్తున్నాం, సార్ దీన్ని సీరియస్గా తీసుకోండి. ఈ అవినీతిని మనం అరికట్టకపోతే కార్పొరేషన్ ఒక దాటిలోకి మనం తీసుకురాలేమనే విషయం నేను సార్కి మనవి చేస్తున్నాను.